మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన ఇషికా యాదవ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీరజ్ బన్సల్ 2020 సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుని పరస్పరం ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 20వ తేదీన వివాహం చేసుకున్నారు. వివాహానంతరం దంపతులు మియాపూర్లోని మక్తా మహబూబ్పేట్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అదనపు కట్నం తీసుకురావాలని భర్త నీరజ్ బన్సల్ తన భార్య ఇషికా యాదవ్ను మానసికంగా వేధిస్తున్నాడని ప్రాథమికంగా తెలిసింది. ఈ వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ తమ నివాసంలోని హాల్లో ఫ్యాన్కు చున్నీ సహాయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం సమయంలో భర్త గమనించి స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న రాత్రి లేట్ నైట్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకు ఒకటి 100 డైల్ కాల్ ద్వారా సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ రాగా డ్యూటీలో ఉన్న పెట్రోలింగ్ అధికారులు ప్లస్ నైట్ డ్యూటీ అధికారి వెళ్ళి విచారించగా ఎన్ఎస్కే టవర్స్ బీకే ఎంక్లేవ్లో 4th ఫ్లోర్లో వాళ్ళ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో హాల్లో ఇషికా అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 26 ఇయర్స్ ఈమె సూసైడ్ చేసుకున్నట్లుగా తేలింది. ఆమెతో పాటు నీరజ్ బన్సాల్ అని చెప్పేసి నీరజ్ బన్సాల్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2020 నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా పరిచయం అయ్యి తర్వాత వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి తర్వాత ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో లాస్ట్ 5 years నుంచి ఉన్నారు. తర్వాత ఈ ఇయర్లో 2026 ఫిబ్రవరి 10th నాడు అందరి పెద్దల సమక్షంలో బీహార్ పట్నాలో వాళ్ళ అమ్మాయి